అప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుకున్నారు. ఏంటి వీనికి ఏం పని లేదా, ఎప్పటికేదో చేస్తాడు, ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టాడు, అది సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ ఒక ఛానల్ పెట్టాడు, మళ్ళీ యూట్యూబ్ అనే పెడుతున్నాడు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చాలా మంది అనుకున్నారు. ఆల్రెడీ నాకు జాబ్ ఉంది, నేను జాబ్ చేయబట్టి కూడా ఇప్పటికీ 10 years అవుతుంది, నా జాబ్ నాకు ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అంటే నాకు ఒక ఫ్యాషన్ అన్నట్టు. తప్పకుండా యూట్యూబ్లో సక్సెస్ కావాలి, ఎవరెవరో యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, వాళ్ళ వీడియోసే మనం ఎందుకు చూడాలి, మన వీడియోస్ ఎందుకు 10 మంది చూడొద్దు అని నా ఆలోచన. మన వీడియోస్ ఒక 10 మంది చూసేలాగా చేసుకోవాలని నా తపన. ఆ కాన్సెప్ట్ తోటి యూట్యూబ్లో ఛానల్ పెట్టాను. చాలా మంది యూట్యూబ్లో నేను ఛానల్ పెట్టినప్పుడు నవ్వుకున్నారు, ఎక్కిరిచ్చారు, అది ఇది చేశారు. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి, అన్న నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా, నాకు కొంచెం గైడ్ చేయండి, మీ గైడ్ మాకు చాలా అవసరం అని చాలా మంది నా ఆలోచనలు తీసుకుంటున్నారు, ఐడియాస్ తీసుకున్నారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఛానల్ పెట్టాలి, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. అందరికైతే ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ కూడా నేను ఫ్రీగానే హెల్ప్ చేస్తున్నాను, ఫ్రీగానే గైడ్ చేస్తున్నాను. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోవట్లేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందుకు నాకు కారు కూడా లేకుండే, ఒక బైక్ ఉండే, ఒక సైకిల్ ఉండే, ఒక చిన్న ఇల్లు ఉండే. ఓకేనా, యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నా జాబ్ నేను చేసుకుంటూ ఛానల్ నడిపించుకుంటూ ఒక కారు కూడా కొనుక్కున్నాను. ఇది మా కారే, ఇది కొని ఇప్పుడు 14 months అవుతుంది. కానీ ఎప్పుడు కూడా వీడియోలో నా కార్ నేను చూపించలేదు. సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను, ఢిల్లీ నుండి తెప్పించుకున్నాను సెకండ్ హ్యాండ్లో. పెట్రోల్ కారు బాగుంది. ఎటైనా వెళ్ళాలంటే అంటే మామూలుగా నేను స్కూల్లో టీచర్ అని మీ అందరికీ తెలుసు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం బైక్ పైన వెళ్తుంటాను. తర్వాత మా ఫ్యామిలీతో, మా పిల్లలతో వెళ్ళేటప్పుడు, పెద్ద పిల్లలు కదా, మా పాప 10th class, ఒక పాప 8th class, ఇంకా బైక్ మీద పడట్లేదు, కారు ఒకటి ఉండాలి అని చిన్నది తీసుకున్నాను. సో మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా యూట్యూబ్ పెట్టుకోండి, ఎందుకంటే యూట్యూబ్ పెడితే తప్పేం లేదు కదా, ఫ్రీయే కదా. ఎలాగైనా మనకు డాటా ఉంటుంది, మొబైల్ ఉంటుంది. యూట్యూబ్ పెట్టడానికి మీరు డబ్బులు ఖర్చు చేసే అవసరం లేదు. ఎలాగైనా మీకు డాటా ఉంటుంది, ఎలాగైనా మీకు మొబైల్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు వాళ్ళ వీళ్ళ వీడియోలు చూసే బదులు మీ వీడియోస్ 10 మంది చూసినా చాలు. చిన్నగా స్టార్ట్ చేయండి, నా సపోర్ట్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్వరు మాటలు పట్టించుకోకండి. యూట్యూబ్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మీరు ఎవ్వరు మాటలు పెట్టించుకోకండి. మీ మైండ్లో ఏదైతే ఉందో అది మాత్రమే మీరు చేసుకుంటూ వెళ్ళండి. కానీ అందరి మాటలు మీరు వదిలిపెట్టి మీ పని మీరు చేసుకోండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు.